గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ ని కాసేపట్లో అధికారులు కూల్చివేయనున్నారు. ఇప్పటికే హైడ్రాలిక్ యంత్రాలను అధికారులు ఘటనా స్థలికి తరలించారు. చుట్టుపక్కల బిల్డింగుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో బిల్డింగ్ ని నేలమట్టం చేయనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లోని ఒక బిల్డింగ్ ఏదైతే పక్కకు ఒరిగిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ బిల్డింగ్ ని ఏదైతే నేలమట్టం చేసేందుకు కూడా అధికారులు అయితే పూర్తిగా సిద్ధమయ్యారు. ఏదైతే ప్లాట్ నంబర్ 1639లోని 70 గజాల స్థలంలోని వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి 4 అంతస్తుల భవనం అయితే నిర్మించారు. ముఖ్యంగా ఈ భవనం నిర్మించిన సమయంలో కూడా ఎటువంటి ప్రణాళికలు కూడా పాటించకుండా ఈ ఇంటి నిర్మాణం అయితే జరిగింది. అలాగే ఈ 4 ఫ్లోర్లకు కూడా ఒక్కొక్క ఫ్లోర్ చెప్పేసి 2 ప్లాట్ల చొప్పున అయితే నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఇందులో 50 మంది నివాసం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. నిన్న సాయంత్రం ఏదైతే ఈ భవనం కొద్దిగా ఉరగడంతో కూడా అక్కడున్న బిల్డింగ్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీకి ఏదైతే సమాచారం అవడంతో అధికారులు కూడా అక్కడ చేరుకొని అక్కడ పూర్తిగా పర్యవేక్షించారు. ముఖ్యంగా భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని ఒక సెల్లర్ కోసం గుంతలు అయితే తవ్వారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సెల్లర్ తవ్వడంతో కూడా ఈ బిల్డింగ్ కూడా ఉరిగిపోయింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కూడా పాటించలేదంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే అక్కడికి హైడ్రాలిక్ యంత్రాలను కూడా అక్కడికైతే ప్రస్తుతం చేర్చారు. కొద్దిసేపటి తర్వాత ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తిగా కూడా నేలమట్టం చేయనున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.